నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బాబ్రీ మసీద్ ఈ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. ఎందుకంటే శ్రీరాముడి జన్మస్థలమైన రామ మందిరాన్ని కూల్చి ఈ మసీద్ను కట్టిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు జరిగిన గొడవలు ఎంతో మందిని భయభ్రాంతులకు గురిచేసింది. చివరికి నవంబర్ 7, 2019న సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఆ గొడవలకి ముగింపు దొరికింది. అయితే అసలు ఏంటి ఈ బాబ్రీ మసీద్ గొడవ అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మన హిందూ పురాణాల ప్రకారం వాల్మీకి రచించిన రామాయణంలో శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించారని, అలాగే అయోధ్య శ్రీరామ జన్మస్థలమని వివరించారు. అందుకే ఆ పరిసరాలలో ఎన్నో రామాలయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే 15వ శతాబ్దంలో బార్బర్ పాలిస్తున్న సమయంలో రామ మందిరాన్ని కూల్చి అదే ప్రదేశంలో మసీద్ను కట్టారు. అప్పటి నుంచి హిందువులకు ఆలయాన్ని పడగొట్టి మసీదు నిర్మించారనే కోపం అంతే ఉంది. అప్పటి నుంచి గొడవలు అనేది స్టార్ట్ అయ్యాయి. ఈ గొడవ అనేది రీసెంట్గా జరుగుతున్నది కాదు, దాదాపుగా 640 సంవత్సరాల నుండి జరుగుతూ వస్తున్నాయి. మన చరిత్ర ప్రకారం 1520 సంవత్సరంలో బార్బర్ ఇబ్రహీం లోడి మీద యుద్ధానికి వెళ్ళాడు. పానీపట్లో జరిగిన యుద్ధంలో బార్బర్ ఇబ్రహీం లోడి మీద యుద్ధం గెలిచి ఢిల్లీని కైవసం చేసుకున్నాడు. ఈ యుద్ధం చాలా ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత బార్బర్ తన సైన్యాధ్యక్షుడు మీర్బాకీతో కలిసి తన సైన్యాన్ని విస్తరింపజేయాలనుకున్నాడు. ఆ సమయంలోనే అయోధ్యకు మీర్బాకీ రావడం, రామ మందిరాన్ని చూడడం, దాన్ని కూలగొట్టి అదే ప్రదేశంలో మసీదును నిర్మించడం జరిగింది. ఆ మసీదు పేరే బాబ్రీ మసీద్. అప్పటి నుంచి హిందువులు ఎంతో ప్రయత్నించారు శ్రీరాముని మందిరం నిర్మించడానికి. హిందువుల ప్రకారం ఆ మసీదు కట్టిన ప్రాంతంలోనే మసీదు కింద 3 గృహలు ఉన్నాయని, అక్కడే శ్రీరాముడు జననం జరిగిందని నమ్ముతారు. అక్కడ రామ మందిరాన్ని కూల్చి మసీద్ను కట్టారని తెలిసిన తర్వాత ఎన్నో గొడవలు అనేది మొదలయ్యాయి. అయితే అసలు ఆ మందిరాన్ని అక్కడ ఎవరు నిర్మించాలనే విషయాన్ని కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రాచీన ఆలయాలన్నీ ఒక రాజు నిర్మించారు. బ్రేస్ గోపాల్ రాయ్ రాసిన పుస్తకంలో దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ పుస్తక ఆధారం ప్రకారం భారతదేశంలో ఎన్నో ప్రముఖ దేవాలయాలన్నీ విక్రమాదిత్య నిర్మించారని వివరంగా ఉంది. 375 బీసీ నుంచి 413 బీసీ వరకు భారతదేశాన్ని పరిపాలించారు విక్రమాదిత్య. ఆ తరువాత తన వంశీకులైన స్కందాదిత్య అయోధ్యను తన రాజధానిగా చేసుకున్నాడు. అతను కూడా 455 బీసీ నుంచి 480 బీసీ వరకు పరిపాలించాడు. రామ మందిరం మరియు బాబ్రీ మసీద్ గొడవ 1885లో ప్రారంభమైంది. అప్పట్లో అయోధ్యకు చెందిన మంత్రి శ్రీ రఘువీర్ దాస్ అప్పట్లో మసీద్ను కొల్లగొట్టి రామ మందిరాన్ని నిర్మించడానికి కోర్టులో పిటిషన్ కూడా వేశాడు. జనవరి 19న 1885న ఫజియాబాద్లో కోర్టు తిరస్కరించింది. ఆ తరువాత రఘువీర్ దాస్ న్యాయం కోసం జిల్లా న్యాయస్థానంలో పోరాటం కూడా మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి హిందువులు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అప్పటి నుంచే మత కలహాలు కూడా రాసుకోవడం ఎక్కువయ్యాయి. అదే సమయంలో బ్రిటిషర్లు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ఆ స్థలంలోకి ఎవరూ వెళ్లకుండా కంచెను వేశారు. దాంతో ఆ గొడవలు అనేవి కొంచెం తగ్గాయి. ఆ తరువాత 15 ఆగస్టు 1947 భారత్కు స్వాతంత్రం వచ్చిన తరువాత స్వతంత్రంగా హిందువులకి మరియు ముస్లిమ్స్కు గొడవలు ఇంకా పెరిగాయి. డిసెంబర్ 23, 1949లో జరిగిన ఒక ఘటన మళ్ళీ గొడవలు అయ్యేలాగా చేసింది. సడన్గా ఆ మసీదులో శ్రీరాముని విగ్రహం వెలిసింది. అదే యుద్ధానికి దారి తీసిందని చెప్పవచ్చు. చివరికి శ్రీరాముడు తనంతట తానే తన జన్మస్థలమైన అదే ప్రదేశంలో విగ్రహంగా వచ్చి నిలిచాడని హిందువులు నమ్మితే, రాత్రికి రాత్రే ఎవరో ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి మసీద్లో ఉంచారని ముస్లిమ్స్ ఆరోపించారు. చివరికి ప్రభుత్వం ఆ ప్రదేశాన్ని ఆధీనం చేసుకుంది. ఆ తరువాత 16 జనవరి 1950లో రాముని విగ్రహాన్ని ఆ మసీదు నుంచి తొలగించడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే ఆ విగ్రహాన్ని తొలగించకూడదని అనుమతి కోరుతూ గోపాల్ సింగ్ విశారద్ పిటిషన్ వేశారు. దాంతో విగ్రహాన్ని తొలగించడానికి అంగీకరించలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కేసు హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టు కూడా ఎటూ తేల్చలేక ఈ కేసును పక్కన పెట్టేసింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. తరువాత 1989లో నిర్మోహి అకారా తిరిగి మళ్ళీ పిటిషన్ వేశారు. బాబ్రీ మసీద్లో ఉన్న రాముని విగ్రహాన్ని తొలగించాలని చాలామంది డిమాండ్ కూడా చేశారు. 1986 ఫిబ్రవరి 1వ తారీఖున
ఫజియాబాద్ న్యాయమూర్తి జస్టిస్ పాండే ఈ స్థలంలో రాముని ఆలయాన్ని నిర్మించడానికి అలాగే హిందువులు పూజలు చేసుకోవడానికి 1886లో జిల్లా న్యాయమూర్తి తీర్పిచ్చారు. చివరికి 6 ఆగస్టు 2019న విచారణ తిరిగి ప్రారంభమైంది. 5 సభ్యులతో ధర్మస్థానం చివరికి నవంబర్ 9, 2019న 2:1 చొప్పున హిందువులకి అప్పగించాలని తీర్పించింది. అక్కడ రామ మందిరాన్ని నిర్మించుకోవడానికి అనుమతిని కూడా ఇచ్చింది. ఇలా తీర్పు వచ్చిన తరువాత ముస్లిమ్స్ కూడా మసీద్ కట్టుకోవడానికి మాకు కూడా స్థలాన్ని ఇవ్వాలని పిటిషన్ వేశారు. అందుకు ఒప్పుకున్న కోర్టు ముస్లిమ్స్కు 5 ఎకరాల స్థలాన్ని మసీదు నిర్మించుకోవడానికి ఇచ్చింది. ఆగస్టు 5న 2022 హిందువులందరూ ఎంతో ఆశగా ఎదురుచూసిన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు సగానికి పైగా నిర్మాణం పూర్తయింది. అంతేకాదు జనవరి 22 పూర్తిగా తయారు చేసి శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఫ్రెండ్స్, ఇది అయోధ్య రామ మందిరం చరిత్ర. ఈ వీడియో విన్నాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. జై శ్రీరామ్.